ఎరి పప్పగాళ్ళు ఎందుకు వచ్చారా? వాడు అరుస్తున్నాడన్నా. ఒక్క మరిగింది అనుకో, పిల్లోడు కూడా అరుస్తున్నాడన్నా. ఒక్క పిల్ల మరిగింది అనుకోరా. మన గురించి మాటలు చెప్పు. ప్రసాద్ బెహ్రా బయట దేవుడు. ప్రసాద్ బెహ్రా అమ్మాయిలు కష్టం వస్తే ఆదుకుంటాడు. ప్రసాద్ బెహ్రా చాలా మంచోడు అనుకుంటా ఉన్నాను. మన గురించి చెప్పరా. నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఎప్పుడు పోతాడని ఎదురుస్తున్నారయ్యా. ఇది ఊర్లో ఎలా అనుకుంటున్నారా? ఊర్లో కాదు, ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. రే ఇంతకీ ఎందుకు వచ్చారు కనుక్కో. ఎందుకు వచ్చారమ్మా? చలివేంద్ర ఓపెనింగ్ వచ్చాం, మీరు ఎందుకు వచ్చారు? చలి కాసుకోవడానికి వచ్చాం. మేము చలివేంద్ర ఓపెనింగ్ వచ్చాం. మేమే ఓపెన్ చేయాలి. ఈ ఊర్లో ఏది ఓపెన్ చేయాలన్నా మన తర్వాతే. మేము కూడా అంతే, సేమ్ డైలాగ్. మేము ఓపెన్ చేసేదానికి వచ్చావరా? ఎవడరా మమ్మల్ని పిలిచింది? బయటరా. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఊరుకోండి, ఎవరప్పు అడిగినా తనేటి మీకు తప్ప ఎవరికి ఇవ్వనండి నేను. అయిపోయిందా మీ ఓల్డేజ్ హోమ్? ఎందుకు పిలిచావు? అదే ఇక్కడ రిబ్బన్ కట్ చేయాలి, ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే బాగుంటదని మిమ్మల్ని పిలిచాము. నన్ను పిలిచినప్పుడు ఆన్న ఎందుకు పిలిచావు? మీకు మధ్యలో 1000 రూపాయలకి ఈవెంట్ వస్తే వెళ్ళిపోతారని బయట పెద్ద టాకు. అవును, మరి రాకెట్ రాగా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు బయట. నువ్వు ఊరుకోవయ్యా. ఏటి ఈ తాడి చెట్టాడు ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇదిలో వాళ్ళకే ఈడు మొహం ఏటో తెలదు. ఈడంటావా ఈ సెట్లో దీపాలు లైట్లు పట్టుకుపోయి వాళ్ళ ఈడున్నాడు. ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అయినా నేనున్నాను ఏటి మీరున్నారు కట్ చేస్తాకి. ఈ గొబ్బెదలు ఎక్కడ దొరికారు? మా ఆవిడ జోకులు వేస్తుంది, పట్టించుకోండి జోకులు వేస్తుంది. జోకులేకండి, నిజంగానే చెప్తున్నాను. వాళ్ళు వచ్చిన కాంచి వాసనే వాసనే. అసలు నీకేమి తెలదో పెట్టదు. ఇంట్లో నేను ఉన్నాను కదా, యజమాని రండి, నేను కట్ చేస్తాను కదా. అది కాదు నువ్వు ఎప్పుడు అది కాదు, మొగుడు పెళ్ళాలి ఏదో మాట్లాడుకుంటుంటే గోదావరి కొట్టుకాడా గన్నేరు పప్పు అమ్ముకుండి మొహం వేసుకుని మధ్యలో వచ్చేవిట్రా బోడేదవా. మొత్తానికి 2 టీములు ఉన్నాయి. ఏదో ఒక టీంలో జాయిన్ అయిపోతే అయిపోద్ది. ఇతను ఎవరో పెద్ద మనిషి లాగా ఉన్నాడు, ఇంతవరకు ఏ తప్పు చేయని వాళ్ళ కనపడుతున్నాడు. ప్రసాద్ అన్న కొంచెం మీ టీంలో జాయిన్ చేసుకోవా? ఏమన్నా? ప్రసాద్ అన్న మీ టీంలో జాయిన్ చేసుకో. విన్నారా గొప్పరాజు గారు? ఆది నన్ను అన్నయ్య అన్నాడు. రియాజ్ గారు విన్నారా? ఆది నన్ను అన్నయ్య అన్నాడు. ఆది నన్ను అన్నయ్య అన్నాడు. ఆది నన్ను అన్నయ్య అన్నాడు. లేదు. చేసుకోరా? చేసుకో సార్, కొంచెం మీరైనా జాయిన్ చేసుకోండి సార్. ఎవడరా నువ్వు? పిల్ల బచ్చా, పోరా బయటికి. ఇంత పొట్టేసుకుంటే సరిపోదురా? నా అలాగే 6 ప్యాక్ పెంచాలా? ఒకసారి లెక్క పెట్టు. నేను ఎందుకు లేని కింద ఎవరో మీ వాళ్ళు వచ్చినట్టున్నారు లెక్క. ఇతనే నన్ను కాపాడతాడు. కొంచెం మీ టీంలో జాయిన్ చేసుకోవా? నిన్ను మా టీంలో జాయిన్ చేసుకోవాలా? యు శ్రీదేవి డ్రామా కంపెనీలో వరస్ట్ గాయ్. యు ఆర్ ఏ పిగ్. మీరెవ్వరూ నాకు అవసరం లేదు, మా వాళ్ళు నాకున్నారు. ఏమ్మా కొంచెం మీరే ఎలాగైనా. చిచి, నీలాంటి వాడు నీడు కూడా నా మీద పడకూడదు. ఛీ అతబరా. ఎవడడిగాడే నిన్ను? అయిందా? బాగైందా? ఏ డిస్టెన్స్, నాలాంటి పద్ధతి గల అమ్మాయి మీద చెయ్యి వేయాలనుకుంటే మాడిపోతావు. వచ్చిందండి వయ్యారి. నన్ను ముట్టుకుంటే మొసైపోతావు. నా జోలికి వచ్చావనుకో కాలిపోతావు. ఓకే? నన్ను ముట్టుకుంటే చచ్చిపోతావు. ఏది నలుగురు ఇక్కడ నిలబడండి. కాలిపోలేదే, మసైపోలేదే అంటే మీరు ఎవరో పద్ధతి గలవాళ్ళు కాదా? ఏంట్రా జోకులా? ఎవడరా జోకులేసింది? నీతో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరి బతుకులు నాకు తెలుసు. అంటే మీరెవరు ఏ టీంలో? పెట్టుకో నహి. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. రాఘవ్ గారు ముందు ఫోన్ చేసి పిలిచింది నన్ను. రిబ్బన్ కత్తిరిస్తే నేనే కత్తిరించాలి. నేనే కత్తిరించాలి. మేము కత్తిరించాక మిగిలితే పట్టుపోయి ఇంటికి వెళ్ళి మీ ఆడి జరి. దెబ్బలాడుకోవడం కాదు, నువ్వు పని చేద్దాం. 2 బ్యాచ్ల పక్కన లెక్కెడదాం. ఎవరు ఎక్కువ మెజారిటీ ఉంటే అలాగే ఇచ్చేస్తారు. రిబ్బన్ అలాగే కత్తిరించేస్తారు. 1 2 3 4 5 అన్న మన దగ్గర 10 మంది ఉన్నారన్నా. 2 సమానంగా ఉన్నారు ఇద్దరు. రాఘవ్ గారు మాకు ఒక ఓటు తక్కువ ఉంది, మేము తీసుకొస్తాం. అన్న ఆది గాని బతులాడుకున్నాం అనుకో, వాడు మన టీంకి వచ్చేస్తాడన్నా. వాడు వస్తాడు, తర్వాత మనం ఎట్టి వెళ్ళిపోతాం. పర్లేదు, బతులాడదాం. ఓకే పద.
చూడు బ్రో, ఆ, ఎంత కాదనుకన్నా మనం ఒక ఊరోళ్ళం, ఎవడ్రా నువ్వు? ఇంటికి కొలై లేదన్నావు, మినిస్టర్ గారితో మాట్లాడు టేపిస్తా. కొలాయి లేదా మా పక్క వచ్చి ఇందాకేదో అన్నాడు ఏడేడి పిగ్ ఇప్పుడేంటి నేను కింగ్ అన్నా నువ్వు ఏదో మీరు ఇంప్రెస్ చేయడానికి ఈవిడ, నేను అసలు ఆవిడ దగ్గరకు కూడా వెళ్ళలేదు. చేవతల బాగుంది. మిమ్మల్ని కాదు, పక్కన ఎవరో ఉంటే అవతల బాగున్నా పక్కన ఎవరు అంతే కదా. మిమ్మల్ని ఏ కొంచెం మీరు బానే అనిపిస్తుంది. కాదా అది నువ్వు లేకపోతే మా లేడీస్ కి కలర్ఫుల్ ఏముంటుంది చెప్పండి, మీరు మా సైడే ఉండాలి కదా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆది అన్న ఆ. దయచేసి మా టీమ్ లోకి రావన్న. ఏదో ఒకసారి దయచేసి మా టీమ్ లోకి రా. ముందు. ఆది అన్న ఆది అన్న వాడు అన్నాడు. ఆది అన్న మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ రెండు టీములు ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో ఆ టీమ్ లోకి నేను వచ్చేస్తా. అప్పుడు వాళ్ళు ఓపెనింగ్ చేసేసుకోవచ్చు. అయితే మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మీరు చేస్తారా? నేను చేస్తాం. చేయండి. మీ సైడ్ వచ్చేస్తా. మేము చేస్తాం. మీ సైడ్ వచ్చేస్తా. ఎంటర్టైన్మెంట్ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపియాలి. మేము కూడా ఎంటర్టైన్మెంట్ కావాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపిస్తాం. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, తొందర రండి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే. ఆహా ఎవరు పిలిచారు మమ్మల్ని? ఏదో మీరు బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారేంటండి? ఖాళీగా ఉన్నారని పిలిచాం, ఇందులో తప్పే ఉంది. సరే దేనికి పిలిచారు అది చెప్పండి, పాయింట్ కి దేనికి రండి. పిలిచారో ఇతను చెప్తాడు, ఏం చెయ్యాలో నేను చెప్తాను. మా ఊర్లో చలివేంద్రం పెట్టారు. ఆ ఓపెనింగ్ కి ఆయన వచ్చాడు, నేను వచ్చా. నా పక్క 10 మంది ఉన్నారు, ఆయన పక్క 10 మంది ఉన్నారు. ఎవరైనా ఓపెన్ చేయాలంటే ఒక ఓటు ఎక్స్ట్రా కావాలి. ఓకే, ఎక్స్ట్రా క్యాండిడేట్ మనోడు ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళే చలివేంద్రం ఓపెనింగ్ చేస్తారు. నాకు మీరు ఏం చేస్తారో తెలియదు. మీ ఇద్దరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఎందుకు అరుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ ఇస్తాం కదా, దేనికి అరుస్తున్నారు? ఇవ్వండి, నేను వస్తానా? నేను ఇంప్రెస్ అవ్వాలి. వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కి ఇంప్రెస్ అయితే అటు వెళ్తా. ఒకవేళ వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కి ఇంప్రెస్ అయితే ఇటే ఉంటా. వాళ్ళు ఎంటర్టైన్ చేసినా వీళ్ళు ఎంటర్టైన్ చేసినా చేసేది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి మనకు ఒక ఈవెంట్ వచ్చింది అంతే. ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. All right, so let's begin Sridevi Drama Company's summer special entertainment. All right, Sridevi Drama Company లో జరుగుతున్న సమ్మర్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ లో మాతో పాటు ఎంటర్టైన్ అవడానికి వచ్చేస్తున్నారు సీఎం పెల్లం మూవీ టీమ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రమణారెడ్డి గారు అండ్ అజయ్ గారు. వెల్కమ్ అజయ్ గారు, వెల్కమ్ రమణారెడ్డి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ ఎక్కడో కాస్ట్ కొంచెం టోటల్ గా ఈ స్టేజ్ మీద పూర్తిగా రాలేదనిపిస్తుంది. మీకు చాలా చాలా బాగా తెలుసు. మీరు ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సీఎం పెల్లం. సార్ రమణారెడ్డి గారు, a few words about సీఎం పెల్లం. సీఎం పెల్లాం, చీఫ్ మినిస్టర్ పెల్లామే. యాక్చువల్లీ కామన్ మ్యాన్ పెల్లాం అని టైటిల్ పెట్టింది టైటిల్ గురించే. కామన్ మ్యాన్ పెల్లాం కూడా ఒక పాయింట్ లో అబ్జర్వ్ చేస్తే ఒకరోజు సీఎం చూసాం, సీఎం చనిపోతే కొడుకొచ్చి సీఎం అయింది చూసాం. కానీ ఎప్పుడు కూడా ఈ పాయింట్ ఎప్పుడు ఎవరు తీసుకోలేదు. సీఎం బతుకున్నప్పుడే తన వైఫ్ బయటకు వస్తే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఏంటనేది సినిమా. అండ్ జనాలు కూడా ఇలాంటి వెరైటీ సబ్జెక్ట్స్ కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ పల్స్ టచింగ్ పాయింట్. సో అజయ్ గారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఈ రోల్ మెయిన్ గా చేయడానికి రీజన్ ఏంటంటే రెండు మెయిన్ రీజన్స్. ఒకటి నా రోల్ నాకు బాగా నచ్చింది, రెండోది బాగా డబ్బులు ఇచ్చారు మా రెడ్డి గారు. సో ఇట్స్ హ్యాపీగా సినిమా చేసుకున్నాను అంతే. ఈ రోజు జేబ్ సాటిస్ఫాక్షన్ తో జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇక్కడే సార్ ఒక డైలాగ్ చెప్పేశారు, జేబ్ సాటిస్ఫాక్షన్ తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుందని. సూపర్ సూపర్ సూపర్. సో ఇంద్రజ గారు, ఆన్ ద హోల్ a few words about సీఎం పెల్లం. కామన్ మ్యాన్ వైఫ్ సీఎం వైఫ్ గా మారిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే హస్బెండ్ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని సొంత వాళ్ళకి లేదా బంధుమిత్రులకి సాయం చేయడానికి లేదా తనకంటే ఏదో చేసుకోవడానికి
అది ఉపయోగించుకుంటారు. కానీ అలా కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులకి దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ పదవిలో ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ ని తను తీసుకుంటే చేతుల్లో ఎలాంటి మంచి మార్పుల్ని ఈ సమాజం చూస్తుంది అన్న ఒక మంచి కోర్ పాయింట్ తో డైరెక్టర్ గారు వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్ గా అక్కడ కూర్చుంటారా, లేకపోతే సీఎం పెళ్ళం కాస్ట్ మెంబర్ గా అక్కడ కూర్చుంటారా? అక్కడ కూర్చోకుండా వీళ్ళున్నంత వరకు వీళ్ళతో పాటు ఇక్కడే కూర్చోవాలనుకుంటున్నాను. సో ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో ఇది కూడా స్పెషల్ గా జరగబోతుంది. సో లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.